19వ శతాబ్దం ప్రారంభంలో సిరిపురం అనే ఒక పల్లెటూరుండేది. ఆ ఊరిలో రామయ్య సీతమ్మ అనే దంపతులుండేవారు. ఆ ఏడు ఆ ఊరిలో వానలు భయంకరంగా మొదలయ్యాయి. 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనం ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి. ఆ ఊరిలో వీరయ్య అనే ఒక స్వార్థపూరితమైన వ్యాపారి ఉన్నాడు. ఊళ్ళో ఉన్న ఉప్పు, పప్పు, బియ్యం అన్ని వాడి గిట్టింగలోనే ఉన్నాయి. వానలను ఆసరాగా చేసుకుని వస్తువుల ధరలు విపరీతంగా పెంచేశాడు. ఒకరోజు ఉదయం రామయ్య తన పెంకుటింటి అరుగు మీద దిగులుగా కూర్చొనుంటాడు. సీతమ్మ లోపల నుండి వస్తుంది. రామయ్య నిట్టూరుస్తూ, చూసావా సీతమ్మ, ఆ వాన దేవుడికి మన మీద ఏమాత్రం దయ ఉన్నట్లు లేదు. 10 రోజులుగా ఆకాశం కన్నం పడినట్లు పోస్తూనే ఉన్నాడు. పొలాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఇంట్లో చూస్తే రేపటి వండుకోవడానికి పిడికిడి గింజలు కూడా లేవు. నాకేమో భయంగా ఉంది. ఈ వానలు ఇలాగే ఇంకో వారం రోజులుంటే మనం పస్తులుండి ప్రాణాలు వదలాల్సిందేనా సీతమ్మ? సీతమ్మ చాలా ప్రశాంతంగా, మీరు ఊరికే కంగారు పడకండి. ప్రకృతి ఎప్పుడూ ఒక దారి మూసేస్తే మరో దారి ఖచ్చితంగా తెరుస్తుంది. ఈ వానలు మనకు ముప్పు తెచ్చాయనుకుంటే ముప్పే, కానీ ఇదే వానను మనం లాభంగా మార్చుకుంటే అదొక గొప్ప అవకాశం. ధైర్యం కోల్పోయిన వాడికి అన్ని కష్టాలుగానే కనిపిస్తాయి. రామయ్య ఆశ్చర్యంగా, ఏమిటే నువ్వు మాట్లాడేది? వానను లాభంగా మార్చుకోవడమా? అదెలా? ఊళ్ళో జనమంతా ఆకలితో అల్లాడిపోతుంటే ఆ వీరయ్యగాడు మాత్రం తన గిడ్డంగిలో ఉన్న సరుకులను 10 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు. వాడి అత్యాశకు అంతు లేకుండా పోయింది. మన దగ్గరున్న ఆ కాస్త దాచుకున్న సొమ్ము వాడి ముక్కన పడేస్తే గాని మనకు గుక్కడి గంజి దొరికేలా లేదు. అప్పుడే వానలో తడుచుకుంటూ పొడిగింటి గంగమ్మ వాళ్ళ అరుగు మీదకొస్తుంది. గంగమ్మ ఎప్పుడూ భయపడుతూ ఇతరులను భయపెడుతూ ఉండే స్వభావం కలది. గంగమ్మ వణుకుతూ, అయ్యో రామయ్య గారు, చూసారా ఈ ప్రళయం? నా ఇల్లంతా కురుస్తోంది. ఆ వ్యాపారి వీరయ్య దగ్గరికి వెళ్ళి కాస్త బియ్యం అప్పుగా ఇమ్మని అడిగితే గడప దాటనివ్వలేదనుకో. చేతిలో డబ్బులు పెడితే తప్ప సరుకులు ఇచ్చేదే లేదు అని కడాకడిగా చెప్పేసింది వాడి పెళ్ళాం లక్ష్మి. ఆ లక్ష్మికి ఎంత పొగరో! మన కష్టాలు చూసి వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. మన బ్రతుకుడు ఇంకా ఇంతేనా సీతమ్మ? సీతమ్మ నవ్వుతూ, గంగమ్మ, చీకటిని చూసి ఏడ్చే కంటే ఒక దీపం వెలిగించడం ఉత్తమం. ఆ వీరయ్య స్వార్థపరుడని మనకు తెలిసిందే కదా. అతని దగ్గరికెళ్ళి మనం ఎందుకు చేతులు కట్టుకుని నిలబడాలి? వాడి దగ్గరున్న బియ్యం మనకు అవసరమే లేదు. మన ఇంట్లో ఉన్న ఆ పాత కుండలో నేను దాచిన కొంత సొమ్ముంది. దాంతో నేను వేరే వ్యాపారం చేయబోతున్నాను. గంగమ్మ నోరెళ్ళబెట్టి, వ్యాపారమా? ఈ కుంభవృష్టిలో నువ్వు వ్యాపారం చేస్తావా సీతమ్మ? నీకేమైనా మతిపోయిందా? ఊళ్ళో జనం బయటికి రావడానికే భయపడుతున్నారు. నువ్వు ఎవరికి అమ్ముతావేమిటి? ఏమమ్ముతావేమిటి? రామయ్య కంగారుగా, అవునే సీతమ్మ, గంగమ్మ చెప్పింది నిజమే. ఈ వానలో వ్యాపారం ఏమిటి? అయినా వ్యాపారం చేయడానికి మన దగ్గర ఉన్నవి ఆ కొద్దిపాటి నాణాలు మాత్రమే. వాటితో ఏదైనా తినడానికి కొనుక్కుందాం గాని ఇలాంటి పిచ్చి పనులొద్దు. సీతమ్మ దృఢంగా, మీరు నా మీద నమ్మకం ఉంచండి. వ్యాపారం అంటే ఎండలో మాత్రమే చేసేది కాదు, కాలానికి తగ్గట్టుగా చేసేదే అసలైన వ్యాపారం. మన దగ్గర ఉన్న ఆ సొమ్ము తీసుకుని మనం ఇప్పుడు ఆ వీరయ్య దగ్గరికి వెళ్తున్నాం. కాని బియ్యం కొనడానికి కాదులే, వేరే వస్తువు కొనడానికి. రామయ్య గంగమ్మ ఇద్దరూ సీతమ్మ మాటలకు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. అప్పుడే సీతమ్మ ప్రాణ స్నేహితురాలైన గౌరీ తలకు ఒక పాత గోనె సంచి కప్పుకొని వానలో పరిగెత్తుకుంటూ అక్కడికొస్తుంది. గౌరీ చాలా చురుకైంది. సీతమ్మకు ఎప్పుడూ తోడుగా ఉండేది. గౌరీ ఆలోచిస్తూ వణుకుతూ, అబ్బా, ఏం వాన సీతమ్మ! మా ఇంటి పెరట్లో నీళ్లు మోకాల్లో నిలిచిపోయాయి. ఇలాగే ఉంటే పశువులకు వేయడానికి కూడా ఏమీ మిగలదు. ఏంటే మీరంతా ఇలా గుండ్రంగా నిలబడి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు? గంగమ్మ వెటకారంగా, నేనేం ఆలోచించడం లేదా గౌరీ. నీ స్నేహితురాలు సీతమ్మ ఈ కుంభవృష్టిలో వ్యాపారం చేస్తుందట. ఆ వీరయ్య దగ్గరకు వెళ్ళి ఏదో కొంటుందట. వినడానికే వింతగా లేదు. గౌరీ ఆసక్తిగా, అవునా సీతమ్మ, నిజంగానే నీకు ఏదైనా ఉపాయం తట్టిందా? నువ్వు ఏ పని చేసినా అందులో ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఇంతకీ ఆ వీరయ్య దగ్గర ఏం కొనాలని అనుకుంటున్నావు? సీతమ్మ గంభీరంగా, గౌరీ, నీకు గుర్తుందా? వానాకాలం మొదలవ్వడానికి ముందు ఆ వీరయ్య పక్క ఊరు నుండి 10 బండ్ల కొద్దీ పచ్చి జనపనార కాడలను కొని తెచ్చాడు. వాటిని ఎండబెట్టి నార తీసి తాళ్లు పేరి అమ్ముదామని వాడి ఆలోచన. కాని ఈ వానలు వాడి ఆశల మీద నీళ్లు చల్లాయి. ఆ జనపనార కాడలు ఇప్పుడు వాడి ఇంటి వెనక ఉన్న పాత షెడ్డులో మూలన పడున్నాయి. ఈ వానలకు అవి తడిసిపోతే కుళ్ళిపోతాయని వాడు భయపడుతున్నాడు. వాటినిప్పుడు వాడు అడ్డికి పావు సెరి చొప్పున వదిలించుకోవాలని చూస్తున్నాడు. రామయ్య తల బాదుకుంటూ,
అయ్యో దేవుడా, ఆ జనపకార కాడలు తీసుకుని మనమేం చేస్తామే? అవి తినడానికి పనికిరావు, కాల్చుకోవడానికి పనికిరావు. పైగా వాటిని నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత నార తీయాలి. ఈ వానలో ఆ నారను మనం ఎక్కడ ఆరబెడతాం? దానికి ఎండ కావాలి కదా. మనం దాచుకున్న సొమ్ము ఆ చెత్త కాడల పాలు చేస్తావా ఏమిటి? సీతమ్మ నవ్వుతూ, అదే మీ అమాయకత్వం. జనపనార కాడల నుండి నార తీయడానికి వాటిని ముందుగా నీళ్ళల్లో చాలా రోజులు నానబెట్టాలి. దానికి పెద్ద పెద్ద గుంటలు కావాలి, పోలెడు నీళ్లు కావాలి, మోయడానికి కూలీలు కావాలి. కానీ ఇప్పుడు చూడండి, మన ఇంటి వెనుకున్న పెద్ద పల్లం అంతా ఒక పెద్ద చెరువులా మారిపోయింది. మనం ఆ కాడలను నేరుగా మన పెరట్లోని నీళ్ళల్లోని వేసేస్తే ప్రకృతి తనంతట తానే వాటిని నానబెడుతుంది. మనకు కూలీల ఖర్చు మిగులుతుంది. గౌరీ ఉత్సాహంగా, భలే చెప్పావే సీతమ్మ. మరి నానబెట్టిన తరువాత ఆ నారను ఎండబెట్టాలి కదా, ఎండ లేదు కదా. నారను ఎండబెట్టాల్సిన అవసరమే లేదు గౌరీ. మనం ఆ తడి నార లావాటి మోగులు పేడుతాం. అలాగే చలికి వానకు తట్టుకునేలా దలసరి పట్టాలు అల్లుతాం. ఈ వానల్లో ఇలాంటి తాళ్ళు ఎక్కడ దొరకవు. తడి నారతో అల్లడం వల్ల ఇవి ఎండిన తర్వాత రాతి కంటే గట్టిగా తయారవుతాయి. మన నలుగురం పగలు రాత్రి కష్టపడితే 2 రోజుల్లో వరద తాళ్ళు 50 పట్టాలు సిద్ధమవుతాయి. గంగమ్మ ఆశ్చర్యపోతూ, అరెరెరెరే, ఇది నిజంగా నా బుడగ తట్టనే లేదు సీతమ్మ. నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది. రామయ్య కొద్దిగా ధైర్యం తెచ్చుకుని, నీ మాటలింటుంటే నాకు నమ్మకం కలుగుతుందే సీతమ్మ. కానీ ఆ వీరయ్య గారు చాలా గడసరివాడు. వాడి భార్య లక్ష్మి మరింత గయ్యాలి. వాళ్ళు మనకు ఆ కాడలను తక్కువ ధరకు ఇస్తారంటావా? సీతమ్మ చిరునవ్వుతో, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆ కాడలు ఇప్పుడు పనికిరాని చెత్త. ఈ వానల్లో వాటిని ఎవరు కొంటారులే అన్న ధీమ వాళ్ళది. మనం వెళ్ళి అమాయకంగా అడిగితే వాళ్ళే మన చేతిలో పెడతారు. రండి, ఇప్పుడే వెళ్ళి ఆ వ్యాపారి వీరయ్యతో ఒప్పందం చేసుకుందాం. వ్యాపారి వీరయ్య ఇంటికి వెళ్తారు. వీరయ్య ఇల్లు ఒక పెద్ద రాతి కట్టడం. వాళ్ళ అరుగు మీద వీరయ్య కూర్చొని తన లెక్కల పుస్తకం చూసుకుంటూ ఉంటాడు. పక్కనే అతని భార్య లక్ష్మి పానకపు బిందె పట్టుకుని నిలబడి ఉంటుంది. వీళ్లను చూడగానే వీరయ్య ముఖంలో వెటకారం చిందుతుంది. వీరయ్య పుస్తకం మూసేసి గట్టిగా నవ్వుతూ, ఓహో, రండి రండి రామయ్య గారు. ఏమిటి ఈ వానలో గజగదా వరకుతూ నా గడప తొక్కారు? నిన్ననే కదా గంగమ్మ వచ్చి బియ్యం అడిగితే లేదని పంపేశాను. మళ్ళీ మీరంతా గుంపు కట్టు వచ్చారేమిటి? నా దగ్గర ఉచితంగా ఇవ్వడానికి ఒక్క గింజ కూడా లేదు. డబ్బులుంటే లోపలికి రండి, లేదంటే ఆ వానలోనే నిలబడి మాట్లాడుకొని వెళ్ళిపోండి. లక్ష్మి అహంకారంగా, ఏమండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయండి? కూలి చేసుకునే బ్రతుకులు. ఏదో మనల్ని బ్రతిమలాడుకుని ఒక సేరు బియ్యం పట్టుకుపోదామని వచ్చారులే. ఏమే సీతమ్మా, నీ చీర జుడి ఎలా మాసిపోయిందో. ముందెళ్ళి నీళ్లు కాచుకుని స్నానం చెయ్యి. ఇక్కడికొచ్చి నా అరుగు మైలపరచుకో. గంగమ్మ కోపంగా, లక్ష్మి, మాటలు అదుపులో పెట్టుకో. మేము బెచ్చమెత్తుకోవడానికేం రాలేదు, వ్యాపారం మాట్లాడుకోవడానికని వచ్చాం. వీరయ్య పగలపడి నవ్వుతూ, వ్యాపారమా? మీరు నాతో వ్యాపారం చేస్తారా? వినడానికి భలే వింతగా ఉంది. సరేలే, మీ దగ్గర ఎంత ఉందో ఏం కొంటారో చెప్పండి. సీతమ్మ చాలా వినయంగా నటిస్తూ, వీరయ్య గారు, మీ భార్య చెప్పింది నిజమే. మావి పేద బతుకులు, తినడానికి తిండి లేదు. ఇంట్లో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పాత గోడలు. అందుకే ఆ గోడలకు ఆసరాగా నిలబెట్టడానికి, మా పెరట్లో కాస్త పందిరి వేసుకోవడానికి ఏవైనా పాత కర్రలు కాడలు ఉంటే అడుగుదామని వచ్చామయ్యా. మీ షెడ్డులో ఆ జనపనార కాడలు ఏటూ వానకు తడిసి పాడైపోతున్నాయి కదా, అవి మాకిస్తే ఈ వానాకాలం మాకు ఆసరాగా ఉంటాయ్యా. మా దగ్గర ఉన్న ఈ 10 వరాహాలు తీసుకుని ఆ కాడలన్నీ మాకిచ్చేయండయ్యా. లక్ష్మి ముక్కును వేలేసుకుని, అరెరెరెరె, 10 వరాహాలకే ఆ కాడలన్నీ కావాలా నీకు? దానికి మేము 100 వరాహాలు పెట్టుబడి పెట్టావే. ఏమండి, చూసారా వీళ్ళ అత్యాస? పనికిరాని కాడలు అడుగుతూనే 10 వరాహాలకు మొత్తం అడిగేస్తున్నారు. వీరయ్య మనసులో ఆలోచిస్తూ, ఈ వానలకు ఆ కాడలు కుళ్ళిపోయి దేనికి పనికి రాకుండా పోతాయి. వాటిని బయట పారేయడానికి మళ్ళీ నేను కూలీలకు డబ్బులు ఇచ్చుకోవాలి. ఎలాగో చెప్తే కదా. ఈ రామయ్య గాడికి 10 వరాహాలు కంటగడితే నాకు ఆ 10 వరాహాలైనా మిగులుతాయి. పైగా నా పెరడ ఖాళీ అవుతుంది. కాని బయటికి గంభీరంగా, యావయ్య రామయ్య, నా మీద అంత దయ ఎందుకు నీకు? సరేలే, ఈ ఊరిలో నా తర్వాత అంతటి పేరున్న వాడివి నువ్వే కదా. నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను. ఈ 10 వరాహాలు ఇక్కడ పెట్టి ఆ షెడ్డులో ఉన్న కాడలన్నీ మీరే మోసుకొని వెళ్ళిపోండి. మళ్ళీ రేపు పొద్దున అవి కుళ్ళిపోయాయి, వాసన వస్తున్నాయని నా దగ్గరకు వస్తే నా ఇంటి దరిదాపులకు కూడా రానివ్వను మరి. రామయ్య చేతులు కట్టుకుని, అలాగే దొర, మీ మేలు ఎప్పటికీ మర్చిపోవు. మీరు నిజంగా గొప్పవారు వీరయ్య గారు. లక్ష్మి వెటకారంగా నవ్వుతూ, వెళ్ళండి వెళ్ళండి,
ఆ కుళ్ళిన కాడలతో పందిళ్లు వేసుకుని ఈ వానలో చలికి వణుకుతూ కూర్చోడలే. మేమేమో వేడి వేడి పకోడీలు తింటూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటాం. సీతమ్మ చిరునవ్వుతో, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు లక్ష్మమ్మ గారు. ఇవాళ నవ్విన వాళ్ళు రేపు ఏడవక తప్పదు. మీ కాడలు మీరు మాకిచ్చేశారు, ఇక సెలవు. సీతమ్మ 10 వరాహాలు వీరయ్య చేతిలో పెట్టి ఆ జనపనార కాడలన్నీ రామయ్య గంగమ్మల సహాయంతో తమ ఇంటికి మోసుకునొస్తుంది. వీరయ్య దంపతులు వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు. సీతమ్మ ఇంటికి చేరుకోగానే ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఆ జనపనార కాడలన్నిటినీ వాళ్ళ పెరట్లో నీళ్లు నిలిచి ఉన్న పల్లపు గుంటలో వేసేస్తారు. వాన పడుతూనే ఉంటుంది. ఆ వర్షపు నీటికి కాడలు చక్కగా నానుతూ ఉంటాయి. అలా 1 వారం రోజులు గడిచిపోతాయి. వాన ఇంకా తగ్గనే లేదు. ఈలోగా కాడలు బాగా నాని నార తీయడానికి సిద్ధంగా అవుతాయి. గౌరీ సీతమ్మ ఇంటికొచ్చి, ఏమీ సీతమ్మ, నువ్వు చెప్పినట్లే వారం రోజుల్లో ఈ కాడలు భలేగా నానిపోయాయే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సీతమ్మ ఉత్సాహంగా, ఇంకేం చేస్తాం గౌరీ, పని మొదలు పెట్టడమే. రామయ్య గారు, మీరు ఆ కాడలను నీళ్లలో నుండి తీసి పక్కన పెట్టండి. నేను గౌరీ గంగమ్మ కలిసి వాటి నుండి నార ఒలుస్తాము. రామయ్య పనిచేస్తూ, సీతమ్మ, నీ బుద్ధి బలానికి నిజంగా దండం పెట్టాలి. వాన నీళ్లతో మనం నానబెట్టే పనిని ఎంత సులభంగా పూర్తి చేశామో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. గంగమ్మ నార తీస్తూ, అవునే సీతమ్మ, ఈ నార బల గట్టిగా ఉంది. దీంతో మనం ఇప్పుడు ఏం చేద్దాం? గంగమ్మ, ఈ నారతో మనం లావాటి మోకులు పేనుదాం. అలాగే చలికి వానకు తట్టుకునేలా దలసరి పట్టాలు అల్లుదాం. ఈ వానల్లో ఇలాంటి తాళ్లు ఎక్కడా దొరకవు. తడినారతో అల్లడం వల్ల ఇవి ఎండిన తర్వాత రాతి కంటే గట్టిగా తయారవుతాయి. మన నలుగురం పగలు రాత్రి కష్టపడితే 2 రోజుల్లో 100 తాళ్లు 50 పట్టాలు సిద్ధమవుతాయి. అలా నలుగురు కలిసి రేయింబవళ్లు కష్టపడతారు. సీతమ్మ నేత పనిలో ఎంతో నైపుణ్యం కలది కాబట్టి ఆమె చాలా వేగంగా గట్టి తాళ్లను పట్టాలను అల్లుతుంది. 2 రోజులు తిరిగేసరికి వాళ్ళ ఇంటి నిండా గట్టి తాళ్లు, నీళ్లు లోపలికి రాని దలసరి పట్టాలు సిద్ధంగా ఉంటాయి. గౌరీ ఆనందంగా, అబ్బా, చూసావా సీతమ్మ, మన కష్టం ఎంత చక్కగా రూపుదిద్దుకుందో. కానీ ఇప్పుడు వీటిని ఎవరు కొంటారు? ఊళ్ళో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. సీతమ్మ నవ్వుతూ, మన దగ్గరకు కొనుగోలుదారులు వాళ్ళంతట వాళ్లే వస్తారు గౌరీ. ముఖ్యంగా ఆ వీరయ్య గాడు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడు. రామయ్య ఆశ్చర్యంగా, వీరయ్య వస్తాడా? వాడికెందుకు మన తాళ్ళు? వాడి ఇల్లు రాతి ఇల్లు కదా. వాడి ఇల్లు రాతిల్లే కావచ్చు కాని వాడు సరుకులు దాచిన గిడ్డంకి పైకప్పు పాత పెంకులతో కప్పబడింది. 20 రోజులుగా పడుతున్న వానలకు ఆ పెంకులు ఖచ్చితంగా పాడైపోయుంటాయి. గిడ్డంగిలోకి నీళ్లు చేరడం ఖాయం. ఆ నీళ్ల నుండి సరుకును కాపాడుకోవాలంటే వాడికి పట్టాలు ఖచ్చితంగా కావాలి. వాడి ఆస్తిని కాపాడుకోవడానికి వాడు ఏమైనా ఇస్తాడు. సీతమ్మ అంచనా వేసినట్లే అటు వీరయ్య ఇంట్లో పెద్ద కల్లోలం మొదలవుతుంది. వీరయ్య సరుకులు దాచిన గిడ్డంకి పైకప్పు ఒక మూల కూలిపోతుంది. ఆ కన్నంకుండా వర్షపు నీరు ధారగా గిడ్డంగిలోకి పడుతూ ఉంటుంది. వీరయ్య అతని భార్య లక్ష్మి కంగారుగా గిడ్డంగిలోకి వస్తారు. వీరయ్య తలపై చేతులు పెట్టుకుని అరుస్తూ, అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నా గిడ్డంగి కప్పు కూలిపోయిందే. నీళ్లు నేరుగా నా బియ్యం బస్తాల మీద పడుతున్నాయి. ఇంకో 2 గంటలు ఈ నీళ్లు పడితే నా బస్తాలన్నీ తడిసిపోయి బియ్యం అంతా పాడైపోతుంది. నా లక్షలాది రూపాయల ఆస్తి గంగపాలైపోతుంది. లక్ష్మి ఏడుస్తూ, ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి. ఊళ్ళో ఉన్న పని వాళ్ళందరినీ పిలిపించండి. ఆ కప్పును మూసేయడానికి ఏమైనా ఏర్పాటు చెయ్యండి అయ్యా. ఇలా చూస్తూ నిలబడితే ఎలా? వీరయ్య కోపంగా, ఎవరిని పిలవమంటావే? ఈ కుంభవృష్టిలో ఎవరొస్తారు పనికి? వచ్చిన ఆ కప్పు కప్పడానికి పెద్ద పెద్ద పట్టాలు కావాలి. వాటిని గట్టిగా కట్టడానికి లావాటి తాళ్లు కూడా కావాలి. నా దగ్గర ఉన్న కాస్త తాళ్లు కూడా నిన్నటితో పాడైపోయాయి. ఊళ్ళో ఎవరి దగ్గర ఒక్క తాడు ముక్క కూడా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? ఆ ఆస్తంతా వానలో కొట్టుకుపోతుందే. లక్ష్మి అకస్మాత్తుగా గుర్తుకొచ్చి, ఏమండి, ఆ 10 రోజుల క్రితం ఆ సీతమ్మ రామయ్యొచ్చి మన దగ్గర ఉన్న జనపనార కాడలు తీసుకుని వెళ్లారు కదా. వాళ్ళు ఆ కాడలతో తాళ్లు పేరి ఉంటారేమో. వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది? వీరయ్య అహంకారంతో, నేను ఆ దరిద్రుడి ఇంటికి వెళ్ళి నేను చేయి చాచాలా? వాళ్ళకి నేను దానం చేసిన కాడలతో వాళ్ళు తాళు చేసి ఉంటే అవి నాకే చెందాలి. నేను వెళ్లి వాళ్ళని బెదిరించి నా తాళ్ళు నేను తెచ్చుకుంటాను. వాళ్ళు కాదంటే నా బలవంతారా ఆ తాళ్ళు లాక్కుంటాను. పద, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం. వీరయ్య తన అహంకారం చంపుకోలేక భార్య లక్ష్మిని తీసుకుని వానలో తడుచుకుంటూ రామయ్య ఇంటికి బయలుదేరతాడు. తన ఆస్తి మునిగిపోతుందన్న భయం వాడిని లోపల తొలిచేస్తూ ఉంటుంది. రామయ్య సీతమ్మ తమ ఇంటి అరుగు మీద కూర్చుని తాళ్లు పేనుతూ ఉంటారు. గౌరీ గంగమ్మ లోపల పట్టాలు సర్దుతూ ఉంటారు. అప్పుడే వీరయ్య లక్ష్మి వానలో తడుచుకుంటూ వగరుస్తూ అక్కడికొస్తారు.
వాళ్ళ ముఖాల్లో భయం కంగారు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరయ్య వణుకుతూ అయినా అహంకారం నటిస్తూ, యావయ్య రావయ్యో, నీ భార్య చాలా తెలివైంది అనుకుంటున్నావు కదా. నా దగ్గర 10 వరహాలకు కాడలు తీసుకుని వెళ్ళి ఇక్కడ పెద్ద వ్యాపారం పెట్టారు కదూ. సరే, జరిగిందేదో జరిగింది. నా గిడ్డంగి కప్పు కారడం మొదలైంది. నాకు అత్యవసరంగా ఒక 10 పట్టాలు 100 తాళ్లు కావాలి. ఆ తాళ్ళన్ని తీసుకొని వచ్చి నా ఇంట్లో పడేయండి. దానికి బదులుగా మీకు ఇంకో 10 వరహాలు అదనంగా ఇస్తాను. రామయ్య భయపడుతూ పైకి లేవబోతుంటే సీతమ్మ చెయ్యి పట్టి ఆపుతుంది. సీతమ్మ చాలా ప్రశాంతంగా వీరయ్య కళ్ళల్లోకి చూస్తూ, వీరయ్య గారు, మీరు బహుశా దారి తప్పి వచ్చినట్లున్నారు. ఇది మీ ఇల్లు కాదు, మమ్మల్ని ఆజ్ఞాపించడానికి. ఇక్కడ మేము తయారు చేసిన తాళ్లు పట్టాలు ఎంతో కష్టపడి పేనినవి. వీటి విలువ 10 వరాహాలు కాదు కదా. మీరు 10 వరాహాలు ఇచ్చినా నేను అమ్మను. లక్ష్మి కోపంగా గట్టిగా అరుస్తూ, ఏవే సీతమ్మా, నీకెంత పొగరే? మా దగ్గర బిచ్చమెత్తుకుపోయిన కాడలతోనే కదా నువ్వు ఇవన్నీ చేసింది. ఇప్పుడు మాకే ఎదురు చెబుతావా? మర్యాదగా ఆ తాళ్ళు ఇస్తావా లేదా? సీతమ్మ నవ్వుతూ, లక్ష్మమ్మ గారు, మేము బిచ్చం అడగలేదు, మీ దగ్గర కొన్నాము. ఆ రోజు మీరు ఈ కాడలు పనికిరాని చెత్త అని అమ్మేశారు. ఇప్పుడు ఆ చెత్తే నా చేతుల్లోకి వచ్చాక బంగారంగా మారింది. ఈ తాళ్లు నా సొంతం. నా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటాను. వీరయ్య భయంతో గొంతు తగ్గించి, సీతమ్మ, పంతాలకు పోయే సమయం కాదిది. నా గిడ్డంగిలో ఉన్న బియ్యం అంతా తడిసిపోతుంది. నా సరుకు పాడైపోతే ఊళ్ళో జనాలకు కూడా తినడానికి ఏమీ ఉండదు. దయచేసి ఆ పట్టాలు నాకు ఇవ్వు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. సీతమ్మ నిల్చొని గంభీరంగా, వీరయ్య గారు, నాకు డబ్బొద్దు. ఈ వానల్లో ఆ డబ్బును నేను తినలేను. మీరు ఈ ఊరి జనాల కడుపు కొట్టి ఆకలితో మార్చి సరుకులను గిడ్డంగిలో దాచారు. ఈ వానదేవుడు మీకు సరైన బుద్ధి చెబుతున్నాడు. నా దగ్గర ఉన్న 10 పట్టాలు 100 తాళ్లు మీకివ్వాలంటే మీ గిడ్డంగిలో ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు సగం భాగం నా పేరు మీద రాసివ్వాలి. అది కూడా ఈ ఊరి ప్రజలందరికీ పంచడానికి మాత్రమే. గంగమ్మ లోపల నుండి వచ్చి ఉత్సాహంగా, భలే అడిగావే సీతమ్మ, వాడి ఆస్తి సగం ఊరి ప్రజలకు పంచాల్సిందే. లక్ష్మి నోరెళ్ళబెట్టి, సగం ఆస్తి రాసివ్వాలా? నీకేమైనా పిచ్చా? ఒక 10 తాళ్ల కోసం మా సగం గిడ్డంగి రాసి చేస్తామా ఏమిటి? ఏమండి, రండి, మనం వెళ్ళిపోదాం. ఈమెకు ఆశ ఎక్కువైపోయింది. సీతమ్మ నవ్వుతూ, సరే వెళ్ళండి. మీ గిడ్డంగికి ఇంకా 2 గంటలు పూర్తిగా గడ్డి పడుతుంది. అప్పుడు మీ సగం ఆస్తి కాదు కదా, మొత్తం ఆస్తి వర్షార్పణం అవుతుంది. మీరు ఒక్క గింజ కూడా కాపాడుకోలేరు. నా తాళ్లు నా దగ్గరుంటాయి. నేను ఊళ్ళో ఉన్న పేదవాళ్ళ గుడిసెలకు ఉచితంగా ఇచ్చుకుంటాను. ఆలోచించుకోండి వీరయ్య గారు, ఆస్తి మొత్తం పోగొట్టుకుంటారా, లేక సగం ఊరికిచ్చి మిగతా సగం కాపాడుకుంటారా? వీరయ్యకు సీతమ్మ మాటల్లోని నిజం అర్థమవుతుంది. ఇంకో క్షణం ఆలోచించిన తన బస్తాలన్నీ పాడైపోతాయని వాడికి తెలుసు. తన అహంకారాన్ని పక్కన పెట్టి సీతమ్మ ముందు చేతులు జోడిస్తూ వీరయ్య ఓటమిని ఒప్పుకుంటూ, సీతమ్మ, నీ తెలివితేటల ముందు నా వ్యాపార బుద్ధి చిత్తైపోయింది. నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది. పేదవాడిని చులకన చేసి నేను సాధించింది ఏమీ లేదని ఈ ప్రకృతి నాకు రుజువు చేసింది. నువ్వు అడిగినట్లే నా గిడ్డంగిలో ఉన్న సగం సరుకును ఈ ఊరి జనాలకు ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి ఆ పట్టాలు తాళ్ళు ఇచ్చిన నా ఆదుకో తల్లి. లక్ష్మి కన్నీళ్లతో, అవునే సీతమ్మ, మా తప్పు మన్నించు. నువ్వు నిజంగా చాలా గొప్పదానివి. సీతమ్మ గౌరీ గంగమ్మల వైపు చూసి, విన్నారు కదా గౌరీ, వీరయ్య గారు ప్రమాణం చేశారు. వెళ్ళి ఆ తాళ్లు పట్టాలు తీసుకొనొచ్చి వీళ్ళకివ్వండి. రామయ్య గారు, మీరు కూడా వెళ్ళి వాళ్ళ గిడ్డంగికి కప్పు వేయడానికి సాయం చెయ్యండి. రామయ్య గర్వంగా సీతమ్మ వైపు చూస్తూ, అలాగే సీతమ్మ, నువ్వు ఈ రోజు మన ఇంటికే కాదు ఈ ఊరు మొత్తానికి కడుపు నింపిన దేవతవయ్యావు. వీరయ్య ఆ తాళ్లు పట్టాలు తీసుకుని వెళ్లి తన గిడ్డంగిని కాపాడుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం వాన కాస్త తగ్గుముఖం పడుతుంది. వీరయ్య తానిచ్చిన మాట ప్రకారం సగం గిడ్డంగి తలుపులు తీసి ఊళ్ళో ఉన్న రైతులు పేదవాళ్లందరికీ బియ్యం, ఉప్పు, పప్పు ఉచితంగా పంచుతాడు. ఊరి జనమంతా సీతమ్మను వేణోళ్లా పొగుడుతారు. ప్రకృతి పగబడితే భయపడకుండా తన తెలివితో వ్యాపారం చేసి ఒక స్వార్థ వ్యాపారికి గుణపాఠం చెప్పి ఊరి మొత్తానికి అన్నం పెట్టిన ఆ తెలివైన భార్య కథ చుట్టుపక్కల ఊళ్ళల్లో గొప్పగా చెప్పుకుంటారు. తెలివి, మంచితనం ముందు ఎంతటి అహంకారమైనా తలవంచక తప్పదని ఈ కథ లోకానికి చాటి చెప్పింది. ఒక ఊరిలో వెంకన్న, గౌరీ అనే దంపతులుండేవారు. ఒకరోజు కుంభవృష్టిగా వర్షం పడుతూ ఉండగా వారింటికి అనుకోకుండా వచ్చిన పొగరపోతు చుట్టాలు, వారి అహంకారం, చివరకు వారు ఎలా బుద్ధి తెచ్చుకున్నారు అనేది ఈ కథలో చూద్దాం. ఒకరోజు ఉదయం పూట ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండగా వెంకన్న తలుపు తీసి బయటికి చూస్తూ ఉంటాడు. గౌరీ వెనక నుండొస్తుంది. ఏమండి, బయట వర్షం ఆగేలా లేదు. ఏమైనా చూస్తున్నారా? ఎవరైనా వస్తున్నారా?
వర్షం చూస్తుంటే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడుతుంది. అప్పుడు వెంకన్న విసుగ్గా, ఈ వర్షంలో ఎవడొస్తాడే గౌరీ? చూడు, ఊరంతా చెరువులా ఎలా మారిపోయిందో. ఎవరూ వచ్చే అవకాశమే లేదు. పశువులకు మేత వేయడానికి కూడా వీలు లేకుండా ఈ వాన దంచి కొడుతుంది. దేవుడి దయ వల్ల మన ఇల్లు కొంచెం మెట్ట ప్రాంతంలో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మన ఇల్లే సగం మునిగిపోయేది. నిన్న కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకురాలేదు. ఈ రోజుకి ఉన్న వాటితోనే ఎలాగోలా సరిపెట్టుకోవాలి. ఈ వర్షం చూస్తుంటే నాకు భయంగా ఉంది. పోయినేడు కూడా ఇలాగే పడితే నా పొలంలో సగం పంట కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలైతే రైతన్న గుండె ఎంత తల్లడిల్లుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఈసారైనా అలా జరగకూడదని ఆ స్వామిని మొక్కుకుంటున్నాను. ఏవండి, అలా అనకండి. దేవుడు అంత కఠినాత్ముడేం కాదు. అంతా మంచి జరుగుతుంది. లోపలికి రండి. చలికి వణికిపోతున్నారు. వేడి వేడి పాలు కాచిస్తాను. కాస్త ఒళ్ళు వెచ్చబడుతుంది. అప్పుడే బయట నుండి ఎవరో తలుపు బాదుతున్న శబ్దం గట్టిగా వస్తుంది. గౌరీ ఆశ్చర్యంగా, ఏవండి, ఎవరో తలుపు కొడుతున్నట్లు లేదు. ఈ కుంభవృష్టిలో మన ఇంటికి ఎవరొచ్చారు? పక్కింటి రామయ్య గారేమో చూడండి. అప్పుడు వెంకన్న ముందుకు వెళ్తూ, నేను చూస్తానుండు. ఎవరబ్బా ఈ సమయంలో వచ్చింది? వెంకన్న తలుపు తీయగానే వర్షంలో తడిసి ముద్దైన సుబ్బారావు, ఆయన భార్య రమ, వాళ్ళ వదిన కమలమ్మ కనిపిస్తారు. వాళ్ళు వెంకన్నకు చుట్టాలు. చాలా ధనవంతులు. ఎప్పుడూ అందర్నీ చిన్న చూపు చూస్తూ ఉంటారు. సుబ్బారావు విసుక్కుంటూ కోపంగా, ఏంటి వెంకన్నో, తలుపు తీయడానికి ఎంతసేపా? 10 నిమిషాల నుండి ఈ వానలో తడిసి చేస్తున్నావు ఇక్కడ. నీ చెవులకు ఏమైనా తాళాలు పడ్డాయా ఏమిటి? వెంకన్న కంగారుగా, అయ్యో సుబ్బారావు బావుగారా, రమ గారు, కమలమ్మ గారు, లోపలికి రండి, లోపలికి రండి. వర్షం ఊరిలో మీ తలుపు కొట్టిన చప్పుడు వినబడలేదండి. దయచేసి తప్పుగా అనుకోకండి. అబ్బా, ఏ ఊరు మీద వెంకన్న? దారులన్నీ బురదమయం. మోటారు బండ్ల మీద వచ్చే వాళ్లకు అసలు కుదురుతుందా ఇక్కడ? మా మోటారు బండి ఊరు బయట బురదలకు ఊరుకుపోయింది. అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చాం. నా ఖరీదైన పట్టు చీరంతా బురదైపోయింది చూడు. దీని ఖరీదు తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. కమలమ్మ ముక్కు చీదుతూ కోపంగా, నాకేమో జలుబు చేసేలా ఉంది. అసలు ఈ పల్లెటూళ్ళకి ఎందుకు రావాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు. మన భవనంలో అయితే వెచ్చగా ఉండేవాళ్ళం కదా సుబ్బారావు. నా పట్టుబట్టలన్నీ పాడైపోయాయి. గౌరీ వినయంగా వస్తూ, నమస్కారమండి, లోపలికి రండి. ఇలాంటి వర్షంలో మీరొస్తారని కలలో కూడా అనుకోలేదండి. త్వరగా ఆ తడి బట్టలు మార్చుకోండి. నేను లోపలుండి పొడి బట్టలు తెచ్చిస్తాను. రమ అహంకారంతో, నీ పాత బట్టలు నేనెందుకు కట్టుకుంటానే గౌరీ? నా బట్టల పెట్టెలో కొత్త చీరలు చాలా ఉన్నాయిలే. ముందు ఆ బట్టల పెట్టెలు లోపలికి తీసుకుని రా వెంకన్న. బయట మోటారు బండి దగ్గర బండివాడున్నాడు, వాడి దగ్గర తీసుకురా. సరేనండి రమ్మగారు, నేను ఇప్పుడే వెళ్ళి మోసుకొని వస్తాను. ఏవండి, మీరు కూడా తడిసిపోతారు కదా. వాళ్ళకేదైనా గొడుగిచ్చి పంపొచ్చు కదా. గోడుగా? ఆ బండి నడిపేవాడికి గోడుగు ఎందుకే? వాడి పనే కదా సామాన్లు పోయడం. వాడికి జీతం ఇచ్చేదే అందుకే కదా. నువ్వు వెళ్ళి తీసుకురా. వాడితో పాటు నువ్వు కూడా మోసుకురా వెంకన్నా. వెంకన్న వర్షంలోకి వెళ్తాడు. గౌరీ వాళ్ళ పొగరికి మనసులో బాధగా చూస్తుంది. సుబ్బారావు, రమ, కమలమ్మ పొడి బట్టలు వేసుకుని హాలులో ఒక చాప మీద కూర్చొనుంటారు. వృద్ధురాలైన వెంకన్న తల్లి సీతమ్మ లోపలి గదిలో నుండి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకొస్తుంది. ఎవరి గౌరీ అది? కొత్త మాటలు వినబడుతున్నాయి. ఎవరొచ్చారమ్మా ఈ వానలో? అత్తయ్య, పట్నం నుండి సుబ్బారావు గారు, వాళ్ళ ఆవిడ రమగారు, కమలమ్మ గారు వచ్చారు. వాళ్ళ మోటారు బండి బురదలో కూరుకుపోయిందట. వర్షంలో తడిసిపోయొచ్చారు. సీతమ్మ కళ్ళు తుడుచుకుని చూస్తూ, ఓహో, సుబ్బారావా, బాగున్నావా నాయనా? అంత క్షేమమేనా? మీ వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? క్షేమమేనత్తయ్యో. ఈ వర్షం, ఈ బురద ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయాయి. వ్యాపారం చూసుకోవడానికి వేరే ఊరు వెళ్తూ దారిలో ఈ వానకి చిక్కుకుపోయాం. వేరే దారి లేక మీ ఇంటికి వచ్చాం. నా సమయం అంతా వృధా అయిపోతుంది. లేకపోతే ఈ ఊరికి రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కనీసం దీపాలు కూడా లేవు చూడు. పగలు కూడా చీకటిగానే ఉంది. మా భవనంలో అయితే పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. చల్లటి గాలొచ్చే యంత్రాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ ఒక్కపోత, ఈ దోమలు నేను భరించలేకున్నాను. రమ గౌరీ వంక చూస్తూ, ఏమీ గౌరీ, కాస్త వేడిగా పాలైనా ఇవ్వరాదా? చలికి ప్రాణాలు పోతున్నాయ్యా. పట్నం వాళ్ళకి మర్యాదలు చేయడం ఇంకా నేర్చుకోలేదా? ఉత్తి చేతులతో కూర్చోబెట్టావు. అప్పుడు గౌరీ ఓపికగా,
ఇప్పుడే తెస్తున్నానండి అంటూ లోపలికెళ్ళి పాలు తీసుకునొస్తుంది. ఇదిగోండి వేడి పాలు. సుబ్బారావు పాలు తాగి ముఖం చిట్లిస్తూ, ఇదేంటే గౌరీ, ఈ పాలు ఎలా ఉన్నాయి? నీళ్ళు ఎక్కువైనట్లున్నాయి. మా ఇంట్లో అయితే స్వచ్ఛమైన ఆవు పాలు, అందులో కుంకుమ పువ్వు వేసి ఇస్తారు. ఇక్కడేంటి నీళ్ళల్లో కొద్దిగా పాలు కలిపినట్లుంది. ఇది తాగడానికి నా గొంతు సహకరించడం లేదు. గౌరీ బాధపడుతూ, క్షమించండి బావగారు, ఉదయం నుండి వర్షం కదా, పాలు తెచ్చే కుర్రాడు రాలేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పాలల్లోనే కొంచెం నీళ్లు కలిపి కాచాను, దయచేసి సర్దుకోండి. పాలు కూడా దొరకని ఊరొకటి. ఇలాంటి పల్లెటూళ్ళల్లో ఎలా బతుకుతారో ఏమో. రేపు ఉదయాన్నే ఆ మోటారు బండి బాగు చేయించుకుని మేం వెళ్ళిపోతాంలే. ఈ నరకంలో ఒక్క రాత్రి ఎలాగోలా భరించాలి. నా ఒళ్ళంతా ఈ దోమలకి దద్దుర్లొచ్చేలా ఉన్నాయి. సీతమ్మ నిట్టూరుస్తూ, పల్లెటూరు అన్నాక అన్నీ మనకి అనుకూలంగా ఉండవు కదమ్మా. కాస్త సర్దుకుపోవాలి. ఇక్కడ ప్రకృతితో పాటు బ్రతకాలి. మేము సర్దుకుపోయే రకం కాదులే. మా స్థాయి వేరు. మేము మహారాజుల్లో బ్రతికేవాళ్ళం. ఏమే, మధ్యాహ్నం భోజనానికి ఏమైనా చేస్తున్నావా లేదా? మళ్ళీ పాలు లేవు, కూరలు లేవు అనుకో. నాకైతే 2 రకాల కూరలు, ఒక తీపి పదార్థం ఉండాలి. లేకపోతే నాకు అన్నం సహించదు. ఏమండి? వెంకన్న వంక దీనంగా చూస్తుంది గౌరీ. అప్పుడు వెంకన్న భయపడుతూ, నిన్న వర్షం మొదలైనప్పటి నుండి కూరగాయలు ఏమీ దొరకలేదండి. అంగళ్ళన్నీ మూసేశారు. ఇంట్లో కందిపప్పు, కొద్దిగా వంకాయలు మాత్రమే ఉన్నాయి. ఈ పూటకి అది సర్దుకుంటే వర్షం తగ్గగానే నేను పక్క ఊళ్ళోకి వెళ్ళి అన్ని తీసుకొని వస్తాను. సుబ్బారావు కోపంగా లేచి, వంకాయలా? నాకు వంకాయ అంటే అసలు పడదు. వాళ్ళంతా దురదలు వస్తాయి. నువ్వు ఇలాంటి దరిద్రప స్థితిలో ఉన్నావని తెలిస్తే ఇక్కడికి రాకూడదు అనుకున్నాను. ఏదో ఒక రకంగా మాకు మంచి భోజనం తీసుకురా, లేకపోతే మేము ఆకలితోనే ఉండాలి. మీ ఇంట్లో ఆకలితో మారడం మా వల్ల కాదు. వెంకన్న గౌరీ బాధగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అలా ఉండగా వాన కొద్దిగా నెమ్మదించడంతో వెంకన్న పశువులకు మేత వేయడానికని పెరట్లోకి పాకలోకి వెళ్తాడు. సుబ్బారావు విసుగ్గా నడుచుకుంటూ వాకిట్లోకొస్తాడు. సుబ్బారావు ముక్కు మూసుకుంటూ, ఏంటి వెంకన్నా ఈ వాసన? ఇక్కడ ఎలా ఉంటున్నారయ్యా బాబు? కంపు కొడుతుంది. ఇదంతా పేడ వాసనేనా? అసలు ఈ పల్లెటూరి జీవితం ఒక జీవితమేనా? వెంకన్న నవ్వుతూ పశువుల వీపు నిమురుతూ శాంతంగా, ఇది కంపు కాదు బావుగారు, ఇది గోమాత వాసన. ఈ పశువులే మాకు ప్రాణాధారం. ఇవి ఇచ్చే పాలు తాగుతాం. ఇవి వేసే పేడతోనే మా పొలాలు పచ్చగా పండుతాయి. మాకివి దేవతలతో సమానం. సుబ్బారావు వెటకారంగా నవ్వుతూ, దేవతల? నీ చాదస్తం చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది వెంకనో. ఈ ఆవులు, ఈ పొలాలు, ఈ బురద పట్టుకుని వేలాడితే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నన్ను చూడు, పట్నంలో ఎంత పెద్ద వస్త్ర వ్యాపారం చేస్తున్నానో. చేతి కింద 10 మంది పని వాళ్ళు, నాకంటూ ఒక పెద్ద మోటార్ బండి. నా భవనం చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. వ్యాపారం చెయ్యి వెంకన్నా, 10 రూపాయలు కళ్ళ చూస్తావు. అందరూ వ్యాపారం చేస్తే మీకు అన్నం పెట్టేది ఎవరు బావగారు? ఈ బురదలో కాలు పెడితేనే మీ కంచంలోకే అన్నం వస్తుంది. నా మట్టి నన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. నాకు ఈ జీవితమే తృప్తిగా ఉంది. మీరు సంపాదించే లక్షల కంటే నేను పండించే ఈ గింజల్లో నాకు ఎక్కువ ఆనందం ఉంది. నీ కర్మ వెంకన్నా, ఏది మంచిదో చెబితే వినే స్థితిలో లేవులే నువ్వు. నీకు ఈ దరిద్రమే శాశ్వతమని రాసి పెట్టుంది. విసుక్కుంటూ లోపలికెళ్ళిపోతాడు. లోపల అతిథుల గదిలో రమ, కమలమ్మ మంచం మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. సీతమ్మ అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు వింటుంది. చూసావా కమలమ్మ, గౌరీ కట్టుకున్న చీర చూసావా? ఎంత పాతదయిందో. అంచులు కూడా చిరిగిపోతున్నాయి. మెడలో ఒక చిన్న బంగారు గొలుసు కూడా లేదు. ఇదొక బతికేనా? కమలమ్మ నవ్వుతూ, అవునే రామా, నా చేతికున్న ఈ 2 గాజుల ఖరీదు చేయదు వాళ్ళ ఇల్లు మొత్తం అమ్మిన. వీళ్ళ దరిద్రం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. కనీసం మనకు కూర్చోడానికి మెత్తటి పరుపు కూడా లేదు ఈ ఇంట్లో. ఈ నార మంచం మీద నా నడుం విరిగిపోతోంది. అసలు ఆ వెంకన్నని చూడు, ఎప్పుడు ఆ మట్టిలో పడి దొర్లుతూ ఉంటాడు. ఆ గౌరీ ఏమో వంటగదిలో మాడిపోతూ ఉంటుంది. వీళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అసలు పట్నం వాళ్ళ దర్జా వీళ్ళకి కలలో కూడా రాదు. సీతమ్మ ఆ మాటలు వినలేక లోపలికొస్తుంది. రమా, బంగారం ఒంటి మీదుంటే అందం కాదమ్మా, మనసులో ఉండాలి. నా కోడలు గౌరీ వంటి నిండా నగలు లేకపోవచ్చు, కాని ఆమె మనసు మాత్రం పొట్టం పెట్టిన బంగారం. ఈ ఇల్లు పేదదే కావచ్చు, కాని ఇక్కడికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే గొప్ప మనసు మాకుంది. కమలమ్మ ఉలిక్కిపడి, అయ్యో అత్తయ్య, మేమేలో సరదాగా మాట్లాడుకుంటున్నాంలే, మీరు అపార్థం చేసుకోబాకండి. నాకేం బాధ లేదమ్మా. పట్నం వాళ్ళకి డబ్బు పిచ్చెక్కువ. మనిషి విలువ డబ్బుతో కొలుస్తారు. కాని పల్లెటూరి వాళ్ళకి బంధాలు, ఆప్యాయతలు ముఖ్యం.
రేపేదైనా కష్టం వస్తే ఆ డబ్బేది మిమ్మల్ని కాపాడదు, మనుషులే ఆదుకుంటారు. ఈ విషయం మీరు తెలుసుకునే రోజు వస్తుందిలే అని చెప్పి సీతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమ విసుగ్గా కమలమ్మతో, చూసావా ఆ ముసలావిడికి ఎంత పొగరో, చేతిలో చిల్లిగవ్వలేదు గాని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఈ పల్లెటూరి వాళ్ళతో మనకి ఎప్పటికీ పడదు. గౌరీ వంటగదిలో పొయ్యి ముందు కూర్చొని కంట్లో నీరు తుడుచుకుంటూ ఉంటుంది. వెంకన్న అక్కడికొస్తాడు. ఏడుస్తున్నావా గౌరీ? వాళ్ళ మాటలు పట్టించుకోకు. వాళ్ళు ధనవంతులు. ఆ అహంకారం వాళ్లకు ఎప్పుడూ ఉండేది. వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. గౌరీ కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా, వాళ్ళు ధనవంతులైతే మనల్ని ఇంతగా మాటలు అనాలా అండి? నా చీర గురించి, నా నగల గురించి కూడా అంత చులకనగా మాట్లాడుతున్నారు. మనం పేదవాళ్ళం కావచ్చు కానీ వాళ్ళను ఎంత గౌరవిస్తున్నాం. కనీసం ఆ పాలిచ్చేటప్పుడు కూడా ఎంత వెటకారంగా మాట్లాడారు. నా మనసు ముక్కలైపోతుంది. ఏం చేస్తాం గౌరీ? వర్షంలో ఇరుక్కుపోయి ఆపదలో మన ఇంటికొచ్చారు. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. వాళ్ళకి బుద్ధి లేకపోయినా మనం మర్యాద చెయ్యాలి. 2 రోజులు భరిస్తే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు పప్పు వంకాయ కూర వండు, నేను వాళ్ళకి నచ్చ చెబుతాను. ఏవండి, సుబ్బారావు గారికి వంకాయ అంటే పడదట కదా, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఉత్తి కందిపప్పు ఒక్కటే పెడితే వాళ్ళు అసలు తినరు. మళ్ళీ ఇంకెన్ని మాటలంటారోనని భయంగా ఉంది. వెంకన్న ఆలోచిస్తూ, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన పెరట్లో పాత చింతకాయ పచ్చడి జాడి ఉంది కదా, అది వేడి వేడి పప్పు కలిపి పెట్టు. అందులో కొంచెం నెయ్యి వేసి ఇవ్వు. ఆ పాత చింతకాయ పచ్చడి రుచి వాళ్ళకి తెలియదులే. ఎలాగోలా ఈ పూట గట్టెక్కించు. ఆ దేవుడి దయ వల్ల వర్షం తగ్గితే సాయంత్రం ఏదైనా బేరం చూద్దాం. సరేనండి, అలాగే చేస్తాను. కానీ వాళ్ళకి మనుషుల విలువ తెలిసేలా, వాళ్ళ పొగరు ఆనిగేలా ఏదైనా జరిగితే బాగుండనిపిస్తుంది. డబ్బు కంటే మనుషులే గొప్పని వాళ్ళకి అర్థం కావాలి. అదంతా ఆ పైవాడికే తెలియాలి. నువ్వు ముందు వంటకానివ్వు గౌరీ. వాళ్ళు ఆకలితో అరుస్తున్నారు. సుబ్బారావు, రమ, కమలమ్మ భోజనానికి ఆకుల ముందు కూర్చుంటారు. గౌరీ వడ్డిస్తూ ఉంటుంది. కమలమ్మ కంచంలో చూసి ముఖం చిట్లిస్తూ, ఏమే గౌరీ, కూరేంటి? ఒత్తి కందిపప్పేనా? నాకిలాంటి చప్పటి భోజనం గొంతు దిగదు, నేను అస్సలు తినలేను. అప్పుడు గౌరీ నెమ్మదిగా, కాదండి కమలమ్మ గారు, వంకాయలు సుబ్బారావు గారికి పడవని వంకాయ చేయలేదు. పాత చింతకాయ పచ్చడుంటే వేశాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. రమ ముద్ద కలుపుతూ కొంచెం రుచి చూసి కోపంగా, చీచే, పచ్చడేదో గడ్డిలా ఉంది. మా భవనంలో అయితే ప్రతిరోజు 7 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు, పాయసము ఉండేవి. ఏంటో నా కర్మకాలి, ఈ పల్లెటూరులో ఒత్తి చింతకాయ పచ్చడితోటి అన్నం తినాల్సి వస్తుంది. నేను తిననగాక తినను. అవునులే రమా, పేదవాళ్ళ ఇళ్లలో ఇంతకంటే ఏం దొరుకుతుంది? వీళ్ళ బతుకులు ఇంతే, ఎప్పటికీ మారరు. వెంకన్న వంక చూసి, ఏంటి వెంకన్న, మీ మట్టి మీ వ్యవసాయం పెడుతున్న భోజనం ఇదేనా? ఈ చింతకాయ పచ్చడేనా మీ గొప్ప? నన్ను చూడు, ఏ పూటకా పూట మా ఇంట్లో విందు భోజనం ఉంటుంది. అందుకే చెప్పేది, నా మాట విని వ్యాపారం చేయమని. మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరండి బావగారు. ఈ రోజు వర్షం వల్ల ఇలా జరిగింది, కానీ నా భూతల్లి ఎప్పుడూ నాకు కడుపు నిండా అన్నం పెడుతుంది. నా ఇంట్లో పస్తులు పడుకున్న రోజే లేదు. రమ వెటకారంగా, చూస్తున్నాం కదా ఆ భూతల్లి పెడుతున్న విందు భోజనం. ఈ పాత చింతకాయ పచ్చడి, ఈ చప్పటి పప్పు. మరీ గొప్పలు పోక వెంకన్న, మా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. మాతో మీరు ఎప్పటికీ సరితూగలేరు. దయచేసి మా ముందు మీ మట్టి గొప్పలు చెప్పకు. గౌరీ కన్నీళ్లాపుకుంటూ వడ్డన పూర్తి చేస్తుంది. సీతమ్మ గదిలో నుండి ఇదంతా వింటూ మౌనంగా బాధపడుతుంది. సుబ్బారావు మాత్రం పైకి విసుక్కుంటున్నా లోపలికి ఆ పచ్చడన్నం మొత్తం తిని. సాయంత్రం అయ్యేసరికి వర్షం తుఫానులా మారుతుంది. ఈదురుగాలులు భయంకరంగా వీస్తున్నాయి. చెట్లు పడిపోతున్నాయి. ఊరి పెద్ద మనిషి రామయ్య కంగారుగా వెంకన్న ఇంటికి వస్తాడు. రామయ్య గట్టిగా అరుస్తూ భయంతో వణుకుతూ, ఒరే వెంకన్నా, వెంకన్నా, త్వరగా తలుపు తీయరా బాబు, ప్రమాదం ముంచుకొచ్చింది. వెంకన్న గబగబా వెళ్లి తలుపు తీస్తాడు. వెనకే సుబ్బారావు వాళ్ళు కూడా వస్తారు. ఏంటి రామయ్య గారు, ఈ వర్షంలో ఎంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏమైంది? మీ ముఖం ఎందుకలా పాలిపోయింది? రామయ్య ఆయాసపడుతూ, పెద్ద ప్రమాదం వచ్చి పడిందిరా వెంకన్న. మన పై ఊరి దగ్గర ఉన్న పెద్ద చెరువు కట్ట పూర్తిగా తెగిపోయిందట. వరద నీరు మహా ఉగ్ర రూపంతో మన ఊరి వైపు ముంచుకొస్తుంది. ఇంకో గంటలో మన ఊరంతా నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందరూ వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఆ గుట్ట మీద ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రాణాలు దక్కించుకోవాలంటే వేరే దారే లేదు, త్వరపడండి. సుబ్బారావు కంగారు పడుతూ వణికిపోతూ, ఏంటే, ఊరు మునిగిపోతుందా? మా మోటార్ బండి పరిస్థితి ఏమిటి? మా బట్టల పెట్టెలు, నా విలువైన దస్తావేజులు, అదంతా బురదలో కొట్టుకుపోతుందా?
అయ్యో సుబ్బారావు గారు, మన ప్రాణాలు దక్కించుకోవడమే కష్టంగా ఉంటే మోటార్ బండి అంటారేమిటండి? ప్రాణం ఉంటే అలాంటి బండ్లు 100 కొనుక్కోవచ్చు. త్వరగా గుట్ట మీదకి బయలుదేరండి, నేను మిగతా ఊరి వాళ్ళకి కూడా చెప్పాలి అంటూ రామయ్య పరిగెడతాడు. కమలమ్మ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ, అయ్యో భగవంతుడా, ఈ పల్లెటూరికి రావడం నాదే బుద్ధి తక్కువ. ఇప్పుడు నా వజ్రాల హారం, నా బంగారు నగలు అన్ని ఈ పెట్టెలోనే ఉన్నాయే. నేనెలా రాను? నా నగలు తీసుకుని వస్తాను. ప్రాణం పైన ఆ పెట్టెని వదలను. వద్దు కమలమ్మ గారు, అసలు సమయం లేదు. వరద నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఏది ముఖ్యం, మీ ప్రాణమా నగలనా? గౌరీ, త్వరగా అమ్మను తీసుకుని బయటికి రా. ఒక్క బట్టల మూటలు మాత్రమే తీసుకో, ఏం ఆలోచించుకో. రమ కోపంగా, మా సామాన్లన్నీ ఈ బురదలో వదిలేసి రావాలా? కుదరదు వెంకన్న. నువ్వు ఆ 2 బట్టల పెట్టెలు నీ నెత్తిన పెట్టుకోనరా. నేను ఆ బురదలో అడుగు పెట్టను. నా పట్టు చీర పాడవుతుంది. నువ్వు ముందు ఆ సామాన్లు బయటికి తీసుకురా. వెంకన్న కోపంగా కళ్ళు ఎర్రబడ్డగా కరాఖండిగా చెబుతూ, రమగారు, నా భార్య, నా తల్లి ప్రాణాలు నాకు 1,00,000 రెట్లు ముఖ్యం. మీ సామాన్లు నేను మొయ్యలేను. మీకు ప్రాణం కంటే ఆ పెట్టెలు పట్టుచీరలు ముఖ్యమైతే మీరే మోసుకొని రండి, లేదా ఇక్కడే ఉండిపోండి. పద గౌరీ, అమ్మను గట్టిగా పట్టుకో, మనం వెళ్దాం. వెంకన్న సీతమ్మను పట్టుకుని గౌరితో కలిసి బయటకొస్తాడు. బయట వరద హోరు చూసి సుబ్బారావు, రమ, కమలమ్మ భయంతో వణుకుతూ, ప్రాణభయంతో తమ విలువైన సామాన్లు వదిలేసి వాళ్ల వెనకే బయటికి పరుగు తీస్తారు. ఊరి ప్రజలంతా రామాలయం దగ్గర గుమికూడి ఉంటారు. అందరూ తడిసిపోయి చలికి వణుకుతూ ఉంటారు. సుబ్బారావు, రమ, కమలమ్మ ఒక మూల భయంతో ముడుచుకుని ఆకలితో అల్లాడిపోతూ కూర్చుంటారు. కమలమ్మ బోరున ఏడుస్తూ, నా వజ్రాల నగలన్నీ నీళ్ల పాలైపోయాయే. నా పట్టు చీరలన్నీ బురదలో కలిసిపోయాయే. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకేం మిగలలేదే దేవుడా. సుబ్బారావు తల పట్టుకుని నేలకేసి కొట్టుకుంటూ, నా మోటార్ బండి మునిగిపోయి ఉంటుంది. అందులో నా వ్యాపారానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దస్తావేజులు ఉన్నాయి. నా ఆస్తి పత్రాలు ఉన్నాయి. అన్ని నాశనం అయిపోయాయి. దేవుడా, నాకెంత పెద్ద శిక్ష వేసావయ్యా. నా సర్వస్వం పోయింది. ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయే సుబ్బారావు. చలికి ప్రాణం కట్టుకుపోతుంది. ఉదయం నుండి ఆ పాత పచ్చడి మెతుకులు తప్ప ఏమీ తినలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెడతారు మనకు అన్నం? ఈ పేదవాళ్ళ దగ్గర ఈ గుడిలో ఏముంటుంది? మనం ఇక్కడే ఆకలితో చచ్చిపోతాం. అప్పుడే వెంకన్న, గౌరీ తలా ఒక పెద్ద గిన్నె తీసుకుని అక్కడికొస్తారు. అందులో నుండి వేడి వేడి పొగలొస్తుంటాయి. అందరూ వినండి, గుడి పూజారి గారు మరియు మేము కలిసి గుడిలో ఉన్న కొద్దిపాటి బియ్యం పప్పుతో వేడి వేడి కిచిడి చేశాం. అందరూ వరుసలో వచ్చి కూర్చోండి, తీసుకోండి. చలికి కొంచెం వెచ్చగా ఉంటుంది, ఆకలి తీరుతుంది. ఊరి ప్రజలంతా సంతోషంగా వచ్చి కిచిడి తీసుకుంటారు. గౌరీ నేరుగా సుబ్బారావు వాళ్ళ దగ్గరికి వస్తుంది. అన్నయ్య గారు, రమగారు, కమలమ్మ గారు, ఈ ఆకుల్లో కొంచెం కిచిడి వేస్తాను, తినండి. పొద్దుటి నుండి ఆకలిగా ఉండుంటారు కదా, ముందు ఇది తిని మీ ప్రాణాలను నిలబెట్టుకోండి. సుబ్బారావు ఆశ్చర్యంగా కన్నీళ్లతో గౌరీ వైపు చూస్తూ, గొంతులో వణుకుతూ, గౌరీ, మేము నిన్ను, నీ భర్తను, నీ ఇంటిని ఎంత చులకన చేసి మాట్లాడాము. మాకు డబ్బుందనే అహంకారంతో మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాం. అయినా కూడా మీరు మా మీద ఏమాత్రం కోపం లేకుండా మాకు ముందుగా తెచ్చి పెడుతున్నారు. మీరెంత గొప్ప వాళ్ళమ్మా. అవునే గౌరీ, మా నగల గురించి ఆలోచించాను కానీ ఈ ప్రాణం దక్కినందుకు నేను సంతోషపడలేదు. మీరు మమ్మల్ని బలవంతంగా ప్రాణాలతో బయటికి తీసుకురాకపోతే ఆ బట్టల పెట్టెలతో పాటే మేం కూడా మునిగిపోయేవాళ్ళం. మా ప్రాణదాతలు మీరు. రమ కన్నీళ్లతో గౌరీ చేతులు పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించే గౌరీ. డబ్బుంటే ప్రపంచాన్ని మొత్తం కొనొచ్చు అనుకున్నాను. నా పట్టు చీరలకి ఉన్న విలువే నా ప్రాణానికి ఉంది అనుకున్నాను. కానీ ఆపదలో ఆ డబ్బేది నన్ను రక్షించలేదు. ఈ రోజు నీ దయ వల్లే మేము బతికి బట్టగట్టాము. నువ్వు కట్టుకున్న చీర పాతదైనా నీ మనసు వజ్రం కన్నా విలువైందే గౌరీ. నా అహంకారం ఈ వరదలో శాశ్వతంగా కొట్టుకుపోయింది. అందులో ఏముందండి రమగారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడమే మనిషి లక్షణం. డబ్బులు, నగలు, భవనాలు ఏవీ శాశ్వతం కాదు. మనసులు, ఆప్యాయతలు మాత్రమే శాశ్వతం. ఈ కిచిడి తినండి, చలికి కొంచెం బలం వస్తుంది. సుబ్బారావు కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజం చెప్పావే గౌరీ. మీ స్థాయి ముందు మా స్థాయి అంతా దిగజారిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరని వెంకన్న అన్నమాట అక్షరాల నిజం. మీరు ప్రేమతో పెట్టిన ఈ కిచిడి ముందు నాకు అట్లా ఆస్తంతా దిగదుడిపే. నన్ను క్షమించు వెంకన్న. సుబ్బారావు, రమ, కమలమ్మ కన్నీళ్లతో కిచిడి తింటూ ఉంటారు. వాళ్ళ ముఖంలో మొదటిసారిగా కృతజ్ఞత, తమ ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కనిపిస్తాయి. తెల్లవారేసరికి వరద నీరు పూర్తిగా తగ్గిపోవడంతో ఊరి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటారు. వెంకన్న ఇల్లు ఎత్తులో ఉండడం వల్ల నీళ్లు ఇంట్లోకి రాలేదు. కేవలం వాకిట్లో మాత్రమే బురదుంటుంది. సుబ్బారావు బండివాడు బాగు చేసిన మోటారు బండి తీసుకుని అక్కడికొస్తాడు. అయ్యో, మోటార్ బండి బాగు చేయించాను. ఇందులోకి నీళ్లు వెళ్ళలేదు. మీ దస్తావేజులన్నీ సురక్షితంగానే ఉన్నాయి. మనం బయలుదేరవచ్చు.
సరేరా, బట్టలు పెట్లు వెనక పెట్టు, మేం వస్తున్నాం. సుబ్బారావు, రమ, కమలమ్మ, వెంకన్న, గౌరీ, సీతమ్మల దగ్గరకొస్తారు. వాళ్ళ ముఖాల్లో అహంకారం పోయి వినయం కనిపిస్తుంది. సుబ్బారావు చేతులు జోడించి నమస్కరిస్తూ, వెంకన్న, ఈ వరద మాకు జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద పాఠం నేర్పింది. మా అహంకారాన్ని పొగర్ని పూర్తిగా కడిగేసింది. మీరు మా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు మేము మా చివరి శ్వాస వరకు మర్చిపోలేవు. నీకు కృతజ్ఞతగా నేను కొందంట డబ్బిస్తాను. నీ ఇల్లు పెద్దదిగా కట్టుకో. వద్దు బావగారు, నాకు ఈ పూరి కుడితే చాలు. నాకు ఈ ఇల్లే స్వర్గంతో సమానం. నా కుటుంబం క్షేమంగా ఉంటే నాకు అంతకన్నా ఏమీ వద్దు. మీరు ఆ డబ్బు పేదవాళ్ళకి దానం చెయ్యండి. సీతమ్మ గారు, నిన్న మీరు చెప్పింది అక్షరాలా నిజమే. పల్లెటూరి మనుషుల మనసులు చాలా స్వచ్ఛమైనవి. మా పట్నం పోకడలు, ఆ డబ్బు అహంకారం ఇక్కడ పరిగిరావు. మమ్మల్ని మనసారా క్షమించండి. తప్పు తెలుసుకున్న వాళ్ళని ఎప్పుడూ క్షమించొచ్చమ్మా. ఎప్పుడైనా వీలైతే మళ్ళీ మా ఇంటికి రండి. కానీ ఈసారి కేవలం మనుషులుగా రండి, ధనవంతులుగా కాదు. తప్పకుండా అవ్వా. గౌరీ, నేను నిన్న చాలా మాట్లాడినాను. నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు. కానీ నువ్వు నాకు ఆపదలో అమ్మలా అన్నం పెట్టావు. నీ రుణం నేనెన్ని జన్మలకైనా తీర్చుకోలేను అంటూ తన మెడలోని ఒక ఖరీదైన బంగారు గొలుసు తీసి గౌరీ చేతిలో పెడుతుంది. ఇది నా తరపున ఒక చిన్న కానుక. దయచేసి దీన్ని కాదనకే. గౌరీ గొలుసు వెనక్కిస్తూ చిరునవ్వుతో, అయ్యో రామ, నాకెందుకండి ఈ నగలు? మీరు మీ తప్పు తెలుసుకుని మాతో ఆప్యాయంగా మాట్లాడారు కదా. దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మీ ప్రేమ చాలు మాకు. అవునండి బావగారు, మాకు దేవుడిచ్చిన ఈ పచ్చటి పొలం ఉంది. గౌరీ లాంటి మంచి గుణవతి అయిన భార్య ఉంది. మాకే లోటు లేదు. మీరు జాగ్రత్తగా పట్నం వెళ్ళిరండి. దారిలో మళ్ళీ వాన పడుతుందేమో, జాగ్రత్త. మీరంత గొప్ప వాళ్ళు, మీ మనసులు ఎంత విశాలమైనవో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను వెళ్ళొస్తాను వెంకన్న. ఎప్పుడైనా మీరు పట్నం వస్తే మా భవనానికి తప్పకుండా రండి. మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించండి. సుబ్బారావు, రమ, కమలమ్మ మోటార్ బండెక్కి వెళ్లిపోతారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. వెంకన్న, గౌరీ వాళ్ళ వంక చూస్తూ సంతోషంగా చెయ్యి ఊపుతారు. చూసావా గౌరీ, ఈ వర్షం మన పొలాలకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ మన ఇంటికి వచ్చిన చుట్టాల పొగరును మాత్రం సమూలంగా కడిగేసింది. గౌరీ నవ్వుతూ, అవునండి, ఆ పైనున్న దేవుడు ఎవరికి ఎలా ఏ రూపంలో బుద్ధి చెప్పాలో అలా సరిగ్గా చెబుతాడు. మనం మాత్రం ఎప్పుడూ ఇలాగే మనసును స్వచ్ఛంగా మంచిగా ఉంచుకుందాం. ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంటి లోపలికి వెళ్లడంతో కథ ముగుస్తుంది.